నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. హంగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా, వ్యూహాత్మకంగా పీఠాల కైవసం. ఫలించిన డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, కంది శ్రీనివాసరెడ్డి కృషి. ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం. చంద్రబాబుపై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో టెక్నాలజీ వాడకంలో సీఎం కృషికి కితాబు. నటి త్రిష లీగల్ వార్నింగ్, తన పేరును రాజకీయాల్లోకి లాగడంపై ఆగ్రహం. తెలంగాణ రాజకీయాల్లో స్థానిక సంస్థలు ఫలితాలు కీలకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 87 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పట్టు సాధించగా బీఆర్ఎస్ 17 స్థానాల్లో గెలిచింది. బీజేపీ కేవలం 1 మున్సిపాలిటీకి పరిమితమైపోయింది. మరో 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాగే రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించింది. 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయం సాధించాక ఒక చోట సిపిఐ మిత్రపక్షంగా గెలిచింది. మరో కార్పొరేషన్ బీజేపీ జెండా ఎగరవేసింది. ఈ వాయిదా పడిన 11 మున్సిపాలిటీలో జనగామ, ఎల్లందు, సుల్తానాబాద్, కాగజ్ నగర్, ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, జహీరాబాద్, ఖానాపూర్, ఇంద్రేశం, డోర్నకల్, తొర్రూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఈ 11 మున్సిపాలిటీల్లో తిరిగి ఎప్పుడు చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు అనేది మాత్రం ఇంకా ఎన్నికల అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. ఇక రేపు ఈ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీ ఇతరుల మద్దతుతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బండారి అనుష సతీష్ మున్సిపల్ చైర్పర్సన్గా, వైస్ చైర్మన్గా ఎంఐఎం పార్టీకి చెందిన మొహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీజేపీకి దక్కకుండా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో కంది శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మకంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్తో కలిసి ఇతరుల మద్దతును కూడగట్టి సక్సెస్ అయ్యారు. ఆదిలాబాద్పై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి పడ్డ శ్రమ ఫలించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో 5 వార్డులకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరేసే వరకు సాగింది. టికెట్ల విషయంలో ఆశించినవి జరగకున్నా చివరి దాకా పట్టుబట్టి బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో కంది కీలక పాత్ర పోషించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు, పార్లమెంట్ ఇన్ఛార్జి సుదర్శన్ రెడ్డి, మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ అజ్మతుల్లా సూచనలకు అనుగుణంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టించారు. మాజీ మంత్రి జోగు రామన్తో మాట్లాడి మద్దతుకు ఒప్పించిన కంది శ్రీనివాసరెడ్డి చివరి నిమిషం దాకా కాంగ్రెస్ పట్టును కొనసాగించి ఏ దశలోనూ ఏ ఒక్కరూ కూడా బీజేపీ వైపు ఆలోచించకుండా చేసి విజయాన్ని కాంగ్రెస్ వైపు లాగారు. ఆదిలాబాద్లో పార్టీ విజయం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరినీ కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్లో
మున్సిపాలిటీలో మోహరింపజేశారు. కంది శ్రీనివాసరెడ్డి పట్టుదలతో బల్దియా కాంగ్రెస్ పరం కాగా కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ఆదిలాబాద్, నిర్మల్ పీఠాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో మళ్లీ ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలపై 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కు పట్టు చిక్కినట్లయింది. కాగా ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు కంది శ్రీనివాసరెడ్డిని అభినందించారు. అమరావతి సచివాలయ సమావేశ మందిరంలో కీలక సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన ఈ భేటీలో ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం బిల్ గేట్స్ పాల్గొన్నారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని బిల్ గేట్స్ ప్రశంసించారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగాల్లో టెక్నాలజీ వినియోగంలో సీఎం చంద్రబాబు కృషి ఎంతో అభినందనీయమన్నారు. సమావేశంలో మంత్రులు అడిగిన ప్రశ్నలకు గేట్స్ సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు. కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ దక్కించుకుంది. చైర్పర్సన్గా ఉప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్మన్గా కాసర్ల గోదారస్వామి ఎన్నికయ్యారు. మొత్తం 33 మంది కౌన్సిలర్ల మద్దతుతో ఉమారాణి విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు. కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 16 వార్డులలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరడానికి కారకులైనటువంటి, అలాగే ఓడిపోయిన వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపినటువంటి పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలకు అర్థం కావాల్సింది ఆల్రెడీ నేను పబ్లిక్ స్పీచ్లలోనే చెప్పాను. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం చేస్తారు రేపు పొద్దున అనేది కూడా చెప్పడం జరిగింది. ప్రజలు ఇదంతా అర్థం చేసుకొని రేపు పొద్దున ఎలా ఉండాలనేది ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇక ముందు కూడా ఏదైతే నేను గెలిచిన తర్వాత ఏదైతే తప్పులు జరగకుండా చూశానో, కరప్షన్ అనేది మున్సిపాలిటీలో ఉండదు. నేనున్న ఈ 3 సంవత్సరాలు నాతో పాటు 16 మంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చిన్న తప్పు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యేగా లేనప్పుడు 7 సభ్యులు ఉంటేనే అలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఉంటూ 16 మంది సభ్యులతో ఈ మున్సిపల్ సమావేశంలో మేము ఉంటాం. ఏ ఎజెండా తీర్మానమైనా ఏదైనా సరే ప్రజాప్రతినిధుల ఒత్తిడితోని అధికారులు ఏదైనా తప్పుడు సంతకం పెట్టిన రోజు వారి సస్పెన్షన్కి దారితీస్తుంది, ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి అధికారులు ముఖ్యంగా అందరూ కూడా న్యాయం పక్షాన, రూల్స్ అండ్ రెగ్యులేషన్ పక్షాన అవన్నీ ఏది మాత్రము ఇబ్బంది కాకుండా రూల్స్ను అతిక్రమించకుండా పనిచేయాలని అధికారులకు నేను తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారంగా ఈ 3 సంవత్సరాలు మాత్రము ఖచ్చితంగా కరప్షన్ లేకుండానే ఈ మున్సిపాలిటీ ఉంటుంది. మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగానే ఉంటుంది తప్ప ఎటువంటి అన్యాయాలు జరగవని చెప్పి గత 30 సంవత్సరాలు ఒకెత్తు, ఈ 3 సంవత్సరాలు ఒకెత్తు అనేది ప్రజలకు తెలియజేసుకుంటూ నేనే మాట ఇచ్చినా మాట మీద నిలబడతానని మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఉత్కంఠకు తెరపడింది. హంగేర్పడిన ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చివరకు పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 10 వార్డుల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేని తరుణంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ జింక సువర్ణ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడం ప్రధాన మలుపుగా మారింది. దీనికి తోడు మంత్రి వాకిటి శ్రీహరి తన ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకోవడంతో కాంగ్రెస్ బలం పెరిగింది. ఫలితంగా జింక సువర్ణ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన కేశం నాగరాజు గౌడ్ సమన్వయాన్ని పార్టీ వర్గాలు అందరూ కూడా ప్రశంసిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ జింక సువర్ణ గారికి మద్దతు తెలిపి చైర్మన్గా, అదే మాదిరిగా రాధా గారికి వైస్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ జింక సువర్ణ గారికి మద్దతు తెలిపి చైర్మన్గా, అదే మాదిరిగా రాధా గారికి వైస్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ జింక సువర్ణ గారికి మద్దతు తెలిపి చైర్మన్గా, అదే మాదిరిగా రాధా గారికి వైస్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు కొట్టిపారేస్తూ అసలైన అవినీతి చక్రవర్తి ఎమ్మెల్యేనని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యేకు తాను రాజకీయ జన్మనిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు విమర్శలు చేయడం తగదన్నారు. అదే సమయంలో కామారెడ్డి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కలిసికట్టు ఎలక్షన్ అయిపోయింది, గొడవలు కథం. ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు అందరు కలిసి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అందరు కలిసి కట్టి మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఒకరి మీద ఒకరు దుమ్ము వేసుకునేది అయిపోయి టైం కథం. ఇప్పుడు డెవలప్మెంట్. నేను మన ఎమ్మెల్యే రమణారెడ్డి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అని బాబు కరప్షన్ అంటున్నావు. కరప్షన్ కు కింగ్ కరప్షన్ నువ్వే. కాలేజ్ భూములు ఎవరో బాబు అమ్ముతున్నది? అరోరా కాలేజ్ వాళ్ళు మన కాలేజ్ భూములు బాబు మీద ఒక్కొక్క ₹2 రైతుల కష్టాలతో కొన్న భూములు బాబు. అది ఎవరు మీ నాయనదో నా నాయనదో అది కాదు. అది మన రైతుల బెల్లం మీద, ట్యాక్స్ మీద ఆ భూములు కొన్నాం కాలేజ్ భూములు పెద్దలు. దానికి మీరు అరోరా కాలేజ్ అమ్ముకున్నారు. ₹6 కోట్ల వాడు దానికి మార్టిగేజ్ చేసిన అది ఇప్పుడు ₹18 కోట్ల మిత్తి అయిపోయింది. ఇది కరప్షన్ కాదా? నేను నీకు మున్సిపల్ కౌన్సిల్ టికెట్ ఇచ్చిన అదే నీ వార్డు నువ్వు 3+ లో వచ్చినావు. నేను జెడ్పీటీసీ టికెట్ నేనే తాడవే నుంచి వచ్చిన గెలిచినావు. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు నీ డైలాగులు ఉన్నాయి. ఏంది? నా జన్మం ఇచ్చిన మా తండ్రి కేపీ రాజారెడ్డి గారు ఉంటే నాకు రాజకీయ జీవితం వచ్చిన మా అన్న షబీర్ భాయ్ అని నువ్వు అప్పుడు చేస్తున్న గుర్తించు బాబు. నేను ఇప్పుడేం దాన్ని మీద మాట్లాడతలేను. ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నా చేతి నుంచి బీఫామ్ ఇచ్చిన నీకు. నేనే నీకు నామినేషన్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ వేయించిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్ లో నువ్వు ఎంత తీసుకున్నావు బజార్లో పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్ లో విడ్రా చేసుకొని పారిపోయింది. ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ బీఫామ్ నువ్వు పోయి అమ్ముకొని పోయినావు. కాబట్టి తోవద్దు ఊరికే కరప్షన్ నేను బాగా అది ఉన్నా వేరే వాళ్ళు ఎవరేవో. నా 45 సంవత్సరాల జీవితంలో ఒక మరక చూపించండి నాకు. జగిత్యాల మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన సమీంట్ల వాణి శ్రీనివాస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, ఎంఐఎం స్వతంత్ర సభ్యుల మద్దతుతో వాణి శ్రీనివాస్ పీఠాన్ని దక్కించుకున్నారు. అయితే వైస్ చైర్మన్ పదవి మాత్రం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గానికి చెందిన జీనత్ పర్వీన్కు దక్కడం విశేషం. పార్టీ అధిష్టానానికి మరియు జిల్లా మంత్రి గారికి మరియు ముఖ్యంగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న సంజయ్ అన్న గారికి, శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మరియు జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ, ఇక్కడి కౌన్సిలర్ మిత్రులందరికీ మరియు నాకు సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున మరి ముఖ్యంగా మా 43వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా మౌలిక వసతులతో పాటు అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ పద్ధతితో మేము ముందుకెళ్తామని అందరికీ తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి పథంలో నడుపుతున్న సందర్భంలో
కాంగ్రెస్ అభ్యర్థినైన సోదరి సమీల వాణి గారికి 50 మంది కౌన్సిలర్లలో 39 మంది మద్దతు ప్రకటించి వారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జగిత్యాల రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయం మీడియా ద్వారా అందరికీ కూడా తెలుసు. జగిత్యాల పట్టణంలో పలు పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు వేరే మున్సిపాలిటీల కంటే భిన్నంగా కూడా కొంతమంది స్వతంత్రులు ఈ వర్గం ఆ వర్గం కాకుండా కొంత ఎక్కువ గెలిచిన వారందరూ కూడా సమ్మిళనానికి మద్దతుగా రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కూడా మద్దతు ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి తమిళవాణి గారి నేతృత్వంలో అదేవిధంగా వైస్ చైర్మన్ జీరత్ పర్వీన్, కౌన్సిలర్స్, అధికారులు అందరి సహకారం, మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి అయిన మన ముఖ్యమంత్రి గారి సహకారం జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి ప్రెస్ మీట్లు పెట్టడం, మాటలు మాట్లాడడం కంటే ఎక్కువ పనులకే ప్రాధాన్యత ఇచ్చినాం. చాలా మందికి జగిత్యాల పట్టణానికి సంబంధించిన వేరే రాజకీయ నాయకుల కంటే నేను చాలా తక్కువ మీడియాలో కనబడినా, కానీ వేరే నాయకులు చేసిన ప్రచారంతో మీరు నన్ను ఎక్కువ చూపించారు. వేరే నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లతో మీరు నన్ను ఎక్కువ చూపించారు. వాస్తవానికి నేను వనపర్తి జిల్లా కాంగ్రెస్లో మున్సిపల్ పీఠం చుచ్చురేపింది. మున్సిపల్ కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. మున్సిపల్ చైర్మన్ ఎంపికల్లో సీనియర్లను విస్మరించి కేవలం ధనబలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారంటూ సీనియర్ నేత చీర్ల చందర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. డీసీ అధ్యక్షులు శివసేనారెడ్డి సమక్షంలోనే మున్సిపల్ కార్యాలయం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్యే హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని, ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న తమకు అన్యాయం జరిగిందని చీర్ల చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన భార్య 3వ వార్డు కౌన్సిలర్ చీర్ల రజని తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా తాను కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా చందర్ వెల్లడించారు. వీరితో పాటు మరో 6 కౌన్సిలర్లు కూడా అదే బాటలో ఉన్నట్లుగా సమాచారం. ప్రతిపాదన జరిగింది, బలపరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాకు 3వ వార్డు కౌన్సిలర్ ఏమో కూడా మా కౌన్సిలర్కి మేము రాజీనామా చేసి మేము వార్డు వార్డు ఇవ్వడం జరిగిందన్న. ఇది కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అనుగారిని కనుక ఇది కూడా ఇంకో చిన్న విషయం అన్న. దీంట్లో ఇప్పుడు మాకు ఉదయం కూడా మాకు ఏం చేస్తే కిరుపమయ్యారా, ఇది మేము ఖచ్చితంగా ఆలోచించుకొని చాలా మనస్ఫూర్తిగా మాకు అది బాగా ఉంది మాకు. ఎందుకంటే మేము ఇంత చేసినాక కూడా మాకు ఇవ్వకుంటే ఎంతవరకు న్యాయం చెప్పండి అన్న. మనకి వనపర్తిలో దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ జడ్జిమెంట్ అన్న. దానిలో కేవలం అగ్రకుర్ణాల వరకు ఉన్నది కేవలం ఒకే ఒక్కరి కొరకు 21 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు గెలుపొందారన్న. ఇక్కడ వాళ్ళకు ఒక అవకాశం ఇయ్యారా? ఇప్పుడు కాంగ్రెస్ వనపర్తి అంటేనే బీసీలు అడ్డలాగా ఉన్నాయి అని అందరూ కలిసిమెలిసి అలాంటి కాదని చెప్పి మీరు కేవలం ఒక్క వర్గానికి అది కూడా అగ్రవర్ణానికి మీరు కొమ్ము కాయడం, అది కూడా డమ్మి క్యాండిడేట్. రాజకీయ అనుభవం ఆమెకు మాధవి ఆమె రమేష్కి ఇచ్చారన్న. వాళ్ళకు ఆ తెలియదు ఈ తెలియదు, మున్సిపాలిటీ గురించి బర్త్ సర్టిఫికేట్ తెలియదు, డెత్ సర్టిఫికేట్ తెలియదు. మీరు అలాంటి వారిని తీసుకొచ్చి ఒక మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే దాని అర్థం ఏంటి అంటే దాన్ని తెర వెనుక ఉండి మీరు డమ్మిలో కూర్చోబెట్టి ఆమెను ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఆ షాప్లో కూర్చోబెట్టి మీరు ఆడే రాజకీయ డ్రామా కాదా ఇది కేవలం ఇది ఏంటంటే కొందరు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కొరకు మాదే నడవాలి ఇది చీరచందరికి వస్తే వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళంతా అందరికి న్యాయం చేస్తారని కేవలం అదో ఒక కక్ష సాధింపు ఇవన్నీ జరిగినవన్నా. ఇది దీంతో పాటు మనం మనస్తాపం చెందినవన్నా. మనస్తాపం చెంది ఈ పత్రికా ప్రపంచం కూడా మనం
కాంగ్రెస్ పార్టీ కూడా మేము రాజీనామా చేస్తున్నాము. నెంబర్ 1 అన్న. మా 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 మిస్సెస్ గారు కూడా ఇప్పుడు కూడా ఆర్డీఓ గారు ఇచ్చొచ్చిందన్న. మేము కౌన్సిలర్ 3వ వార్డు కౌన్సిలర్ మన దాని పదవి కూడా మనం రాజీనామా చేసి వచ్చిందన్న. ఇది ఖచ్చితంగా మేము మిగతా ఏదైనా కానీ ప్రజాసేవ చేయకూడదు, ఇదే నిరంతరంగా మేము ముందుకు వెళ్తామన్నా. కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో మేము కొనసాగలేము. ఎందుకంటే ఇంత స్వార్థ రాజకీయాలు, ఇంత నీత రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేదన్న. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చూడలేదు. ఉండే ఒక లైన్ ఉండే ఉదయం ఒకరు మాధవ్ ఉన్న టికెట్ల వ్యవహారం కూడా కొంతమంది నవంబర్ 30 తారీఖు ఉన్న వారికే టికెట్ ఇస్తామని చెప్పారు. నారాయణపేట మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ప్రత్యేక అధికారి రామచంద్ర నాయక్ పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు. ఉత్కంఠ రేపిన ఈ ఓటింగ్లో బీజేపీ చైర్పర్సన్ అభ్యర్థి కొండ శ్వేత సత్య యాదవ్కు మొత్తంగా 13 ఓట్లు లభించాయి. ఎంపీడీకే అరుణ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేయగా 11 మంది బీజేపీ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర కౌన్సిలర్ ఆమెకు మద్దతు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. చైర్పర్సన్గా వాకిట మానస, వైస్ చైర్మన్గా సైవిరెడ్డి ఎన్నికయ్యారు. మొత్తంగా 15 వార్డులు గాను 12 వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు విజయం సాధించడంతో పూర్తి మెజార్టీతో మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ జర్నీ నాకు ఇప్పటి నుండే మొదలవుతుంది. నాతో పాటు ప్రతి ఒక్క కౌన్సిలర్ నాతో కృషి చేస్తూ వారి సలహాలు సూచనలతో పాటు వారిని కలుపుకుంటూ ముందుకు సాగుతాను. దీనితో పాటు ప్రతి ఒక్క వార్డులో ఉన్న సమస్యను, ప్రతి ఒక్క ప్రజల్ని అందరినీ కలుపుకుంటూ మక్తల్ ప్రజల అభివృద్ధిలో నేను చాలా భాగంగా తోడ్పడతాను. మినిస్టర్ గారి సూచనల మేరకు మక్తల్ అభివృద్ధికి నేను చాలా దోహదపడాలని, ప్రత్యేకంగా ఇది వెనుకబడిన మక్తల్ వెనుకబడింది కాబట్టే మనం దీన్ని ఇంకా మినిస్టర్ సార్ ఏమన్నారంటే, మీరు ఎడ్యుకేటెడ్ అమ్మా, మీ ఇలాంటి యువత ముందుకొస్తేనే మక్తల్ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుంది. మక్తల్ అభివృద్ధి కావాలంటే యువత రావాలి అని నన్ను ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్క వార్డులో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్క సభ్యుని కలుసుకుంటూ వారితో పాటు ఏదైనా సూచనలు, సలహాలు ఏమాత్రం వ్యతిరేకత లేకుండా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధికి కృషి చేస్తాను. ఈరోజు నేను వైస్ చైర్పర్సన్గా మక్తల్ మున్సిపాలిటీలో రోల్ రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను నమ్మిన మినిస్టర్ వాకిటి శ్రీహరి గారికి మరియు నన్ను సపోర్ట్ చేసి నన్ను ప్రోత్సహించిన మరియు ఓటేసిన ప్రతి కౌన్సిలర్ మెంబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా అందరి లక్ష్యం ఒకటే, మక్తల్ అభివృద్ధి చేయడం అండ్ నిజాయితీగా పనిచేయాలి.
ఇది ఒక్కటే మా ఒక లక్ష్యంలాగా భావిస్తూ మేము ముందుకు తీసుకెళ్తాం. ధన్యవాదాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ పాలకవర్గం కొలువుదీరింది. స్థానిక ఆర్డీఓ ఆధ్వర్యంలో 2వ సాధారణ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉండడంతో చైర్మన్గా బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్గా అంబాల శ్రీనివాసులను ఎన్నుకున్నారు. భూపాలపల్లి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తామని, పట్టణాన్ని అన్ని విధాలా సుందరీకరిస్తామని ఎమ్మెల్యే సత్యనారాయణరావు హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క ప్రజల విజయాన్ని గెలిపించినటువంటి గౌరవాన్ని మాకు బాధ్యత ఇంకా పెంచే విధంగా బాధ్యత ఉంచారు. ఆ ఉంచినటువంటి బాధ్యతను విస్మరించకుండా నిజాయితీగా, అవినీతికి తావు లేకుండా అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి భూపాలపల్లి మున్సిపాలిటీని ఇంకా రెట్టింపులు సంఖ్యతో అభివృద్ధి చేసి ప్రజలకు కవచంగా ఈరోజు అండగా నిలవడమే కాకుండా అభివృద్ధి చేసి వాళ్ళ గౌరవాన్ని కాపాడుతాం, నిజాయితీగా పనిచేస్తామని తెలియజేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా, కార్మికులకు, అదేవిధంగా వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకి, భూపాలపల్లి మున్సిపాలిటీ మరి అన్ని వర్గాల ప్రజలకు, పత్రికా మీడియా సోదరులతో పాటు మేధావులకి, ప్రతి ఒక్క వర్గానికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ఒక్క నమ్మకంతో ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని విస్మరించకుండా తప్పకుండా అభివృద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీని మేము ఎన్నికల ముందు ఏ మాట అయితే చెప్పామో, పార్కుల అభివృద్ధి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్ను కానీ, విద్యను, వైద్యను, మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి కూడా మున్సిపాలిటీలో ఏ మాట అయితే చెప్పి, ఏ బండలైతే వేసామో, స్టోన్స్ వేసామో, ఇవన్నీ కూడా 1 సంవత్సరం లోపు పనిచేసి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కోతల బెడద కానీ, నాకు ఈరోజు వైస్ చైర్మన్ ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు జిల్లా హెడ్ క్వార్టర్ల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్ తలమానికమైనటువంటి మున్సిపాలిటీలో ఒక దళిత బిడ్డకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే సత్యాన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన అడుగుజాడల్లో ఈ భూపాలపల్లిని గత పాలకులు ఏదైతే మర్చిపోయినరో, వెనుకబడేసినరో, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనుకబడిన ఈ మున్సిపాలిటీని ఖచ్చితంగా దీనికి ఒక మా ఎమ్మెల్యే గారి మార్కు, మన ప్రభుత్వం ఉన్నది, మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మన గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారు నిద్రపోకుండా నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీకి ప్రత్యేకమైన ఒక మార్క్ వేస్తాం. మా ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో మేమందరం కూడా సమిష్టిగా పనిచేసి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమలోని ప్రసిద్ధిగాంచిన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ దేవత ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతుంది. భక్తుల పాలిట కల్పతరువుగా విరాజులుతున్న గంగమ్మ జాతర ఈ నెల 18, 19 తేదీల్లో ఘనంగా జరగనుంది. 2 తెలుగు రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చి భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాగునీరు, చలువ పందిళ్లు, క్యూ లైన్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, అర్చకులు, పోలీసు అధికారులతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి మున్నయ్య ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గంగమ్మ అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు అయితే విచ్చేస్తారు. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు, ఇక్కడ ఎలాంటి నీరు వసతి సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశారనే దానిపై మనతో ఆలయ చైర్మన్ ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నాకు చెప్పండి, ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇక్కడ గంగమ్మ జాతర ఏర్పాట్లు బాగా పకడ్బందీగా అందరికీ భక్తుల సౌకర్యార్థము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. రోడ్ లైన్లు అయితేనేమి, త్రాగునీరు అయితేనేమి, బాత్రూమ్ అయితేనేమి, ఇక్కడ రేలా ఎద్దుల పందాల పోటీలు బాగా సౌకర్యంగా అన్నీ ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగినది. గేట్ సవాలు అనేది ఉంటా ఉన్నింది, చేశారు. ఫ్రీ పాసులతో చాలా ఇబ్బంది పడుతున్నారు క్యూ లైన్లలో. ఈ ఇబ్బందులు లేకుండా జనాలు భక్తుల సౌకర్యార్థంగాను పాసులు కూడా ఫ్రీ పాసులు, విఐపి పాసులు తీసేయడం జరిగినది. కాబట్టి భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ బాగా
అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. గతంలో లేని విధంగా ఈసారి టికెట్లు 10 రూపాయలు, 100 రూపాయలు, 300 రూపాయలు శీఘ్ర దర్శనం అనే భక్తులపైన వేస్తున్నారు. అది ఎలా గతంలో అయితే ఇంతకుముందు లేదు, ఇప్పుడైతే పెట్టినారు. గతంలో కూడా 300 టికెట్లు ఉన్నాయి, 100 రూపాయల నుండి 10 రూపాయల దర్శనం ఉంది, ఉచిత దర్శనం ఉంది సార్. అలాగే ఈసారి కూడా అట్లే దర్శనాలు ఏర్పాటు చేశారు. భక్తులకు బాగా బారికేళ్ళు వేసేసి జనాలకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా బాగా చేశారు సార్. గతంలో వచ్చిన ఇప్పుడు బండ్లకు కావచ్చు, అంగళ్ళకు కావచ్చు గేట్ వసూలు అనేది చేస్తూ ఉన్నారు. ఈసారి గేట్ వసూలు రూపంలో వచ్చే ఆదాయాన్ని ఇవి ఏ విధంగా తీసుకుంటారు సార్? ఆ గేట్ వసూలు చేసే ఆదాయం ఏమంటే మండిపల్లి రాంప్రసాద్ గారి తండ్రి గారైన మండిపల్లి నాగిరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా ఈ దేవస్థానానికి గేటు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు సౌకర్యార్థంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? శ్రీ 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 గంగమ్మ దేవత కొన్ని దశాబ్దాల క్రితం అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రాంతంలో వెలిసిందని చెప్పి మా పూర్వీకుల నుంచి చెప్తూ వస్తున్నటువంటి విషయం. అయితే ఈ గంగమ్మ దేవత గర్భగుడి ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారు స్వయం భూలింగం మాదిరిగానే ఏర్పడింది. అప్పటి నుంచి యాదవులైనటువంటి 2 వంశాలకు సంబంధించిన వారులను అర్చకులుగా నియమించుకోవడం చెప్పడం జరిగింది. దానితో చెల్లు కుటుంబ సభ్యులు, మేము ఆదిమూలం కుటుంబ సభ్యులు ఇక్కడ అప్పటి నుంచి కూడా ఆచారంగా మేము అమ్మవారికి అర్చకులుగా కొనసాగుతూ ఉన్నాం సార్. లక్కిడిపల్లి అనంతపురం గంగమ్మ జాతరలో పర్యవేక్షణపై మనతో మాట్లాడడానికి లక్కిడిపల్లి సిఐ ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్, ఎంతమందిని మీరు ఇక్కడ మెను నిర్మించారు? ఇక్కడ మా అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో సార్ గారి ఉత్తర్వుల మేరకు దాదాపుగా 500 మంది సిబ్బందికి నియమించడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి క్రౌడ్ కూడా ఈ బస్సులు ఫ్రీ ఉండడంతో ఎక్కువ మాబ్ అంటే డివోటీస్ ఎక్కువ వస్తారు అనే ఉద్దేశంతో ఈసారి బందోబస్తు కూడా ఎక్కువ పెట్టి చాలా కట్టుదిట్టాలమైన దాంతో చేయడం జరిగింది. చాందిని బండ్లకు ఎంతవరకు నిలుపుదల చేస్తారు? తర్వాత వచ్చిన వాహనదారులకు ఎక్కడెక్కడ నిలబెడతారు? ఎన్ని చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు? మొత్తము మనకు ఈ టెంపుల్ సరౌండింగ్లో 4 చెక్ పోస్టులు నిర్మించడం జరిగింది. చాందిని బండ్లకు మాత్రమే లోపలకు అనుమతించడం జరుగుతుంది. మిగతా ఏ వెహికల్ అయినా కానీ చెక్ పోస్టు నుంచి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించాం. ఎనీ ఎమర్జెన్సీ అంబులెన్స్, వాటర్కి సంబంధించిన వాటివి, తర్వాత ఈ ఎలక్ట్రికల్ సంబంధించినవి వీటికి మాత్రమే లోపలకు అనుమతించబడతాయి. మిగతా ఎటువంటి వెహికల్ కానీ లోపలకు అనుమతించబడవు. ఇప్పుడు దేవాలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే వాళ్ళంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాటిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసాంఘిక కార్యక్రమాలకి తావు ఇవ్వము. ఈసారి చాలా కఠినంగా ఉంటుంది చర్యలు అయితే. తర్వాత ఈ సంవత్సరము కొత్తగా ఒక 20 సీసీ కెమెరాలు, 3 డ్రోన్ కెమెరాలతో కంప్లీట్గా జాతర మొత్తం పర్యవేక్షించడం జరుగుతుంది. తర్వాత కొత్తగా పెద్ద జాతరలో పెద్ద బందోబస్తులు మాత్రమే ఈ చైల్డ్ ట్యాగ్ అనేది పెడతారు. చిన్నపిల్లలు తప్పిపోవడము, వాళ్ళకి మళ్ళీ పట్టుకోవడం అంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈసారి మేము ప్రత్యేకంగా ఈవో గారి సహకారంతో చైల్డ్ ట్యాగ్ అనేది పూనా నుంచి తెప్పడం జరిగింది. దాదాపు ఒక 5,000 ట్యాగులు తెప్పించినాము. చిన్నపిల్లలు ఎక్కడ కనపడినా కూడా వాళ్ళకి ట్యాగ్ వేస్తాం. ఆ ట్యాగ్ మీద వచ్చేసి పేరెంట్స్ యొక్క ఫోన్ నెంబర్ రాస్తాం. వాళ్ళు ఎక్కడైనా తప్పిపోతే వెంటనే ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఎవరైనా కానీ ఫోన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే మీరు వచ్చిన క్యూ లైన్లకు వచ్చిన వాళ్ళకి మాత్రమే అంటే వేస్తారా? బయట చెక్ పోస్టుల మాదిరిగా ఏర్పాటు చేసే ఉన్న ఆ ట్యాగ్లు అనేది పిల్లలకి వేస్తారు? చెక్ పోస్ట్లో ఏర్పాటు చేసినాం, క్యూ లైన్లో కూడా ఏర్పాటు చేసినాం. ఎక్కడ చిన్న పిల్లలు కనపడినా కూడా ఖచ్చితంగా ట్యాగులు వేసుకోవాలని చెప్పేసి మీడియా తరఫున మేము నిర్ణయించుకుంటున్నాం. మొత్తం పైన గంగమ్మ జాతరకు 500 మంది పోలీసు మెను నిర్వహించి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నట్టు అసంఖ్య కార్యక్రమాలు పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని. అలాగే ఈ సంవత్సరం కొత్తగా చిన్నపిల్లలకు ట్యాగ్ ద్వారా వాళ్ళ ఫోన్ నెంబర్ను యాడ్ చేసి వాళ్ళను గుర్తించి ఎక్కడైనా మిస్గా కాకుండా గుర్తిస్తామని తెలుపుతున్నారు లక్కిడిపల్లి సిఐ. కెమెరామెన్ చారీతో మునయ్య, ANN న్యూస్, లక్కిడిపల్లి.